ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు మల్లికార్జున ఖర్గే. ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఇండియా కూటమి ప్రతినిధులతో కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. Parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly and the values on which our country's constitution and democracy have been anchored. All these values are under assault and therefore our collective and determined resolve to fight this election. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని మాలగూడ గ్రామం సుదర్శన్ రెడ్డిది. మాలగూడలో వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నాయి. ప్రస్తుతం బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్య పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. 2005లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా, అనంతరం 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2011లో పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రంలో తొలి లోకాయుక్తగా పనిచేశారు. సామాజిక న్యాయం, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రోగ్రెసివ్ జ్యూరిస్ట్గా పేరు పొందారు సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది ఇండియా కూటమి. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో 782 మంది ఎంపీలు ఉన్నారు. వీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయ సభల్లో 427 మంది ఎంపీల బలం ఉంది. ఇండియా కూటమి బలం 355. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 392. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమనే చెప్పాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది ఇండియా కూటమి. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో 782 మంది ఎంపీలున్నారు. వీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయ సభల్లో 427 మంది ఎంపీల బలం ఉంది. ఇండియా కూటమి బలం 355. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 392. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమనే చెప్పాలి.